భీమవరం కలెక్టరేట్ ఆవరణలోని పరేడ్ గ్రౌండ్ లో శనివారం ఏర్పాటు చేసిన 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ చంద్రవడ నాగరాణితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు 80వ స్వాతంత్ర్య దినోత్సవం గురించి ప్రసంగిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధులందరికీ ఘన నివాళులర్పించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని, పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయం, పారిశ్రామిక, పర్యాటక సంక్షేమ రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని పేర్కొన్నారు. స్వాతంత్ర సమరంలో పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. అనంతరం వివిధ శాఖలలో వృత్తి పట్ల ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, విశిష్ట సేవలందిస్తున్న వ్యక్తులకు ప్రశంసా పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ, డిఆర్ఓ పి ప్రభాకర్, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ రాంబాబు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, స్వతంత్ర సమరయోధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ శ్రీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఆహ్వానించడానికి ఈ యొక్క డయాస్ దగ్గరికి వస్తున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు, అదేవిధంగా మన పశ్చిమ ఈ యొక్క 80వ ఈ నవభారత నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమైంది. భారతదేశం ప్రపంచంలోని మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు, మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ బేస్ లైన్ లోకి వెళ్లి అక్కడ ఈ యొక్క కవాతును 2IC శ్రీ ఎంబీబీ సత్యనారాయణ గారు డిఎస్పీఆర్ దగ్గర ఒక 30 సంవత్సరాలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా మన రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది. మన పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయక, పారిశ్రామిక, పర్యాటక మరియు సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలుస్తూ యావత్ రాష్ట్రానికి మన జిల్లా ఆదర్శంగా నిలుస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇటువంటి దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారు, పోరాటాలు చేశారు. అటువంటి వారిలో మన తెలుగు బిడ్డ, మన జిల్లా వాసి అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుండి, ఉద్దరాజు రామం గారి దగ్గర నుండి, రుక్మిణి లక్ష్మీపతి గారి దగ్గర నుండి, పసల అంజీలక్ష్మి గారి వరకు ఇలాంటి ఎంతో మంది త్యాగధనులతో ఫలితమే ఈరోజు మన స్వతంత్ర, మన స్వేచ్ఛ, మన వాయువులనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మన పశ్చిమ గోదావరి జిల్లా స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వారిని అందరినీ కూడా గుర్తు చేసుకోవడం నా బాధ్యతగా భావిస్తూ స్వతంత్రోద్యమ వీరులకు నమస్సుమాంజలి మరియు అధికారులకు నా నమస్కారాలు అందిస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని, మన పశ్చిమ గోదావరి జిల్లాలో గాని అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మాకు వారసత్వంగా ఇచ్చింది. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మాకు వారసత్వంగా ఇచ్చినా కూడా ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకి అండగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీరిద్దరికి తోడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండడంతో ఈ రకమైన క్లిష్టమైనటువంటి ఆర్థిక స్థితి ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సవాళ్లను అధిగమించి ఇటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం అందిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మన పశ్చిమ గోదావరి జిల్లా పచ్చని పాడి పంటలకు, అలుపెరగని శ్రమించేటువంటి రైతులకు, అపారమైనటువంటి మత్స్య సంపదకు, చేనేత మరియు పర్యాటక రంగాలకు దేశంలోనే ఈ జిల్లా రోల్ మోడల్ గా నిలుస్తుంది. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ రకంగానూ కూడా సంపూర్ణంగా విజయం కాలేదు. ఈ అభివృద్ధి యజ్ఞం ఇట్లా నిరంతరం కొనసాగాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం, పచ్చని పల్లెల ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా పనిచేయాలని కోరుతూ ఉన్నా. అందరి సమిష్టి కృషితో మన రాష్ట్రాన్ని, మన పశ్చిమ గోదావరి జిల్లాను స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా, స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా మన జిల్లాను తీర్చిదిద్దుకుందాం. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మీ అందరి జీవితాల్లో సరికొత్త ఆనందాన్ని, సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని, ప్రతి ఇంట స్వేచ్ఛ, స్వతంత్ర ఫలాలు అందాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ